హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు సంబంధించి అంటే రేషన్ కార్డు ఉన్నవారికి ఈ కార్డులు అనేవి పంపిణీ చేస్తున్నారు. సో రేషన్ కార్డుదారులకు ఏ కార్డులు పంపిణీ చేస్తున్నారు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, టీజీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు పొందుతున్న వారికి ఆరోగ్యశ్రీ సదుపాయం కల్పించేందుకు వైద్య ఆరోగ్య శాఖ ప్రయత్నాలు ప్రారంభించింది. రాష్ట్రంలోనే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా రేషన్ కార్డులో పేర్లు ఉన్నటువంటి వ్యక్తులందరికీ ఆరోగ్యశ్రీని వర్తింపచేసే విషయం అందరికీ తెలిసిందే. ఈ ఏడాదిలో జనవరి 1 నాటికి రాష్ట్రంలో 89,95,282 రేషన్ కార్డులు ఉండగా వారిలో సభ్యులుగా 2.81 కోట్ల మంది ఉన్నారు. వీళ్ళందరికీ ఆరోగ్యశ్రీ పోర్టల్తో అనుసంధానం అయ్యి ఉన్నారు. వీరికి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ నిబంధనల మేరకు చికిత్సలకు అవకాశం ఉంటుంది. సో కొత్తగా 30 లక్షల మందికి ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించుకున్నారు. వీటిల్లో 3.10 కోట్ల మంది లబ్ధిదారులుగా నమోదయ్యారు. కొత్తగా కార్డులు చేరిన 30 లక్షల మంది వివరాలు ఆరోగ్యశ్రీ పోర్టల్లో ఎక్కిస్తున్నారు. సో 2023 నుండి 10.72 లక్షల మందికి ఆరోగ్యశ్రీ సేవలు అందాయి అని మంత్రి దామోదర్ రావు గారు తెలిపారు. సో దీనికి సంబంధించి ఎవరైతే కొత్తగా రేషన్ కార్డులకు అప్లై చేసుకుని ఉన్నారో వాళ్ళందరికీ కొత్తగా ఆరోగ్యశ్రీ కార్డులు కూడా వారికి ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సో ఆరోగ్యశ్రీ కార్డుల ద్వారా ఏంటంటే మనకు హాస్పిటల్లో ఫ్రీ ట్రీట్మెంట్ అనేది అందుతుంది. అంటే మీకు ఏమైనా అనారోగ్యం వచ్చినప్పుడు డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తారు. సో పేదలకు చాలా బెనిఫిట్ ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం చెబుతున్నారు. ఈ విధంగా రేషన్ కార్డులు వచ్చిన వాళ్లకు సంబంధించి ఈ ఆరోగ్యశ్రీ కార్డులు కూడా ఇస్తున్నారు. అలాగే మీకు ఒక డౌట్ రావచ్చు, సో ఈ ఆరోగ్యశ్రీ కార్డులు ఇంటికి తెచ్చి ఇస్తారా అనేది. సో మ్యాక్సిమం ఇళ్లకు తెచ్చి ఇస్తారు, లేదంటే కనుక మీరు ఎంపీడీ ఆఫీస్కి వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.